నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. ఫోన్ ట్యాపింగ్ కేసు నాటకమన్న ఎంపీ రఘునందన్ రావు. దేవరకొండ మండల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నేనావత్ భానునాయక్. మేడారం వనదేవతల దర్శనానికి వచ్చిన బీసీఎన్ ఛానల్ చైర్మన్ మెద్దల జితేందర్ను ఘనంగా సన్మానించిన ఉమ్మడి వరంగల్ జిల్లా రిపోర్టర్లు. మేడారం సమ్మక్క సారక్కలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్. కోటి ఎస్బీఐ ఏటీఎం వద్ద జరిగిన దోపిడీ ఘటనలో దుండగులను పట్టుకుంటామన్న డీసీపీ శిల్పవల్లి. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎంపీ రఘునందన్ రావు నామినేషన్ దాఖలు చేసేందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఒకరు నోటీసులు ఇస్తుంటే మరొకరు వాటిని స్వీకరిస్తున్నారని, మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వడం వెనుక రాజకీయ నాటకం దాగి ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని పేర్కొన్న ఆయన నామినేషన్ రోజున మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకమేనని ఆరోపించారు. మున్సిపాలిటీపై కాషాయం జెండా ఎగిరేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు మా అభ్యర్థులందరూ కూడా నామినేషన్ వేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆశీర్వదించినటువంటి అభ్యర్థులతో మాత్రమే మార్పు సాధ్యమవుతుందని పార్టీ చాలా స్పష్టంగా ఒక రకమైనటువంటి మెసేజ్ ఇస్తే ప్రజల నుంచి కూడా దానికి సానుకూలమైనటువంటి స్పందన కనబడతా ఉంది. నర్సాపూర్ నియోజకవర్గంలో ఒక ప్రత్యేకత ఉంది. 10 ఏళ్ళు కాంగ్రెస్ ద్వారా పాలించిన వాళ్ళు ఇలా గులాబీ కండువా కట్టుకొని పాలిస్తా ఉన్నారు. అవసరాల కోసం పార్టీలు మారుకుంటూ పోతున్నారు తప్ప నియోజకవర్గంలో మార్పులు రాకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఇకపోతే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడికి ఒక ఆయన ఇన్ఛార్జిగా వచ్చిండు. నా మీద ఎంపీకి పోటీ చేసినప్పుడు చెప్పిండు, నా దగ్గర బాగా సూట్ కేసులు, పంచాయతీకి మారుపేరుగా నిలబడేటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిస్వార్థంగా పనిచేస్తారు కాబట్టి నిధులు రావాలన్నా నర్సాపూర్ అభివృద్ధి జరగాలన్నా ఒకసారి భారతీయ జనతా పార్టీకి పోతున్నారు, ఇంకోసారి వీళ్ళు ఇటొత్తురు తప్ప ఇంకోటి మార్పు లేదు. అందుకని భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను ఆశీర్వదించి ఈ మున్సిపాలిటీ మీద మా జెండా ఎగిరేసేందుకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా గత 2.5 దశాబ్దాలుగా జరిగినటువంటి మార్పుని నర్సాపూర్ మున్సిపాలిటీలో తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. గ్రామాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ భానునాయక్ పేర్కొన్నారు. మండల పరిధిలోని కట్టుకొమ్ము తండాలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామ మహిళా సమైక్య భవనానికి ఎమ్మెల్యే అధికారులతో కలిసి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మహిళలను ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం ఎలాంటి భారాన్నైనా మోయడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎవరూ చేయలేనంత విధంగా మహిళా సంఘాలను బలోపేతం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని రకాలైనటువంటి ఆర్థిక స్వలంబన చేయాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ వడ్డీ లేని రుణాలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ ఆర్థికంగా బలోపేతం కావడానికి పెట్రోల్ బంకులు కావచ్చు, ఆర్టీసీ బస్సులు కొనుగోలు ద్వారా వాళ్ళకి వచ్చే ఆదాయం కావచ్చు, ఇవన్నీ కూడా అదేవిధంగా హాస్టల్ లేకపోతే ఆ చెట్ల కింద కూర్చొని వాళ్ళ సంఘాలలో ఎవరింటికాడో కూర్చొని సంఘాలు మీటింగ్ పెట్టేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంఘాలకు గౌరవిస్తూ మరి వారి యొక్క సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి వారికి సొంత భవనాలు సభలో చెప్పినారు. మా ఏపీఎం గారికి దేవరకొండ మండలంలో ఇంకా చీరరానటువంటి అక్క చెల్లెలు ఈ సంఘంలో ఉండవలసిన పని లేదు. మొత్తం ఇంకెవరైనా మిగిలి ఉంటే ఎంక్వైరీ చేసి పెట్టుకొని నీకు రాగానే ఆ చీరలంతా కూడా పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందరికీ మరొకసారి మా సంఘ సభ్యులకు అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. బీసీఎన్ ఛానల్ చైర్మన్ మరియు టీపీసీసీ సేవాదళ అధ్యక్షులు మెద్దల జితేందర్ కుటుంబ సమేతంగా మేడారం వనదేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీఎన్ న్యూస్ హన్మకొండ రిపోర్టర్ రమేష్, ములుగు రిపోర్టర్ రామస్వామి, కెమెరామెన్ సురేంద్రతో పాటు పలువురు రిపోర్టర్లు శాలువా కప్పి మెద్దల జితేందర్ను ఘనంగా సన్మానించారు.
భక్తులకు తన వల్ల ఇబ్బంది లేకుండా ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అర్ధరాత్రి తర్వాత మేడారం సమ్మక్క సారకలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తదుపరి నేడు చివరి రోజున ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, హైకోర్టులో జడ్జిలు సృజనారాణి, విజయసేనారెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీలు పలువురు అమ్మవార్లను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. సార్ అంతే దండం పెట్టుకో ఉదయం కోటి బ్యాంక్ స్ట్రీట్లోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద కాల్పుల ఘటన చోటు చేసుకుంది. రషీద్ అనే వ్యక్తి ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేస్తుండగా దుండగులు అతడిపై కాల్పులు జరిపి 6 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. రషీద్ డబ్బులు డిపాజిట్ చేయడానికి వస్తున్న విషయాన్ని ముందే పసిగట్టి దుండగులు అతన్ని వెంబడించినట్లుగా తెలుస్తుంది. ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఘటనా స్థలానికి పరిశీలించిన అనంతరం వివరాలను వెల్లడించారు. ప్రతిరోజు తనకొచ్చిన కలెక్షన్ కోటిలోని ఎస్బీఐలో ఏటీఎంలో అతడు డిపాజిట్ చేస్తున్నారని తెలిపారు. ఆ క్రమంలో శనివారం ఉదయం 6 లక్షలు డిపాజిట్ చేసేందుకు అతడు వచ్చాడన్నారు. దుండగులు అతనిపై కాల్పులు జరపడంతో అతను అక్కడక్కడే కూలిపోయాడు. దోచుకున్న నగదుతో పాటు బాధితుని బైక్ తో పాటు దుండగులు పరారయ్యారు. ఈ కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని వివరించారు. అరౌండ్ 6:50 and 7 మధ్యలో ఇద్దరు అన్నోన్ అక్యూజ్ పర్సన్స్, ఇద్దరు అన్నోన్ అఫెండర్స్ ఈ సుల్తాన్ బజార్ పిఎస్ లిమిట్స్లోని కోటి ఎస్బీఐ బ్రాంచ్ దగ్గర పక్కనే ఉండేటువంటి ఏటీఎం దగ్గర ఈ విక్టిమ్ పర్సన్ క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు రెక్కి చేసుకుని ఉన్నట్టున్నారు. పక్కనే ఉన్నటువంటి బస్ స్టాప్ నుంచి వచ్చి అతన్ని ఒక సపోజిట్లీ తపంచా ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. దాంతో విక్టిమ్కి కాలికి ఇంజరీ జరిగి అతను అక్కడ పడిపోతే అతని బైక్ అండ్ బ్యాగ్ తీసుకొని వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి క్లూస్ టీమ్ వచ్చింది, సీసీటీవీస్ వెరిఫై చేస్తున్నాము. సెవెరల్ టీమ్స్ అన్నీ కూడా పెట్టి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టి టాస్క్ ఫోర్స్ అండ్ సిసిఎస్ టీమ్స్తో కలిపి తెలిసిన వాళ్ళే పని ఏమైనా అనుమానిస్తున్నారు. విల్ హ్యావ్ టు వెరిఫై. విక్టిమ్ స్టేట్మెంట్ ఏమైనా తీసుకున్నారు మేడం? హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు అతను. ఇంకాను విల్ టేక్. ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగినట్లు ప్రాథమికంగా ఈస్ ఫైన్. నగదు ఎంతవరకు? సుమారు 6 లక్షలు. మేడం ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగినట్లు ఏమైనా గుర్తించారా? విక్టిమ్కి తగిలింది అయితే ఒక రౌండ్. అంటే లోకల్గా తెలిసిన వాళ్ళ పని ఏమైనా మీరు క్రైమ్ సీన్ కూడా అబ్జర్వ్ చేశారు కదా, ఏం చెప్తారు? ఎక్కువ అయ్యాయి అనేది కరెక్ట్ కాదు. దిస్ ఇస్ అ స్ట్రే ఇన్సిడెంట్ ఐ థింక్, బికాజ్ ఐ థింక్ లాస్ట్ 1 year బ్యాక్ ఎప్పుడో ఒకసారి అయింది. కాకినాడ సిటీలో లెప్రసీపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకటరావు అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు జిల్లా వ్యాప్తంగా స్పర్శ లెప్రసీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. లెప్రసీని తొలి దశలో గుర్తిస్తే అంగవైకల్యం నివారించవచ్చని, లక్షణాలు కనిపిస్తే సమీప పిహెచ్సిలో ఉచిత చికిత్స పొందవచ్చని తెలిపారు. పౌర హక్కుల దినోత్సవ సందర్భంగా ఫలక్నామా గాంధీనగర్లో బండ్లగూడ మండలం తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. రాజ్యాంగ పరంగా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందని, ఆ స్వేచ్ఛకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నాగరాజు, జీపీఓ చంద్రయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాలి. వాళ్ళను జనరల్ స్కూల్స్ అని, రెసిడెన్షియల్ స్కూల్స్ అని, మోడల్ స్కూల్స్ ఇవన్నీ కూడా రిజర్వేషన్ కల్పించి సీట్లు భర్తీ చేస్తూ ఉంటారు.
వివరాలు ఏవైతున్నాయో ప్రజలకు తెలియజేయాలి, వాళ్ళని చైతన్యపరచాలి అని చెప్పేసి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలు కొన్ని తెలియజేస్తాను. పౌరాణిక నుంచి 10వ తరగతి వరకు ఆడపిల్లలకి ప్రైమరీ స్కూల్, హై స్కూల్ వాళ్ళకి కూడా వాళ్ళకి ఖర్చులకు డబ్బులు. ములుగు జిల్లాలో మహాకుంభమేళను తలపించే రీతిలో జరుగుతున్న మేడారం సమ్మక్క సారక్క జాతరను పురస్కరించుకుని తిరుగు ప్రయాణంలో భక్తులు శ్రీ భవానీ సమేత రామప్ప రామలింగేశ్వర స్వామిని దర్శించి ప్రత్యేక అర్చనలు చేయించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో సిపిఐ నేతలు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం దశల వారీగా ఎత్తివేసి కుట్ర చేస్తుందని ఆరోపించారు. మహాత్మా గాంధీ 78వ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్ర పిలుపులో భాగంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కె బేవడకండ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కేశవరపు అప్పలరాజు, సాకా రామకృష్ణ, యు కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో కలిసి సామూహిక నిరసన దీక్ష నిర్వహించారు. జాతీయ ఉపాధి హామీ పథకం పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు. అటువంటి గాంధీని ఇవాళ బీజేపీ ప్రభుత్వం అతని ఖ్యాతిని తగ్గించి అతని గౌరవాన్ని తగ్గించడం జరుగుతుంది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని పేరు మార్చడం అత్యంత బాధాకరం. అటువంటి పని చేయకూడదు. అటువంటి పని చేస్తూ ఉన్నది ప్రభుత్వం. ఇవాళ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి కావాల్సిన నిధులు కూడా తగినంత నిధులు సమకూర్చలేదు. 200 రోజులు 10 దినాలు ఇవ్వాలని, 800 రూపాయలు రోజు కూలీ ఇవ్వాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ కోరుతూ ఉంది. దాన్ని ఇచ్చేంత వరకు మనందరం కలిసి పోరాటం చేయవలసిన అవసరం. గాంధీని ఈ దేశం ఈ పని అనేది ఉంటే ఈ ఏదో గంటపాటు పని వెళ్ళి 200, 300 తెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అది లేకుండా ఇవాళ నిర్వహణ చేసే కార్యక్రమం చేపడుతూ ఉంది. కాబట్టి ఇలాంటి ఆలోచన విధాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందుకని మీ ఒక పిలుపు ఉంటుంది. ఆ పిలుపులో భాగంగా ఇక్కడ నిరసనలో ధర్నాలు జరుగుతాయి, రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. ఉపాధి హామీ కూలీలు మీ గురించే కనుక మీరే పాల్గొని ఈ చట్టాన్ని రక్షించుకోవాలని ఈ సమయాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా సీనియర్ కామ్రేడ్ అప్పలరాజు గారు మాట్లాడతారు. పటాన్చెరు మండలం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని లకడారం ఇస్నాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు ముగించాయి. ఇస్నాపూర్ మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం, లకడారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజరెడ్డి పాషమైలారం మున్సిపాలిటీ కార్యాలయంలో నిన్న నామినేషన్లు సమర్పించారు. ఈ సందర్భంగా గడ్డం శ్రీశైలం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణతో పనిచేస్తూ గ్రామీణ అభివృద్ధికి సేవలు అందిస్తున్నామని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి పాలన అందిస్తామని తెలిపారు. రాజరెడ్డి మాట్లాడుతూ లకడారం క్లస్టర్ల వల్ల కలిగే కాలుష్యంపై పోరాడి గ్రామాన్ని కాలుష్యరహితంగా చేస్తామని హామీ ఇచ్చారు. లకడారం విలేజ్ 2వ వార్డు జనరల్ మహిళా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. మరి నేను 2006 నుంచి 2000 సంవత్సరం రాజకీయాల్లో ఉన్నాను. మరి పార్టీలకు సేవ చేసుకుంటూ ప్రజా జీవితంలో ముందుండి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నాను. కాబట్టి మరి ఈరోజు చేస్తూ ఉన్నాను. మరి ఇంకో విషయం, మా అధిష్టాన వర్గం కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడ్ గారు వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసికట్టుగా మా మండల పార్టీ అధ్యక్షులు కానీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కానీ, విలేజ్ నుండి గ్రామ కమిటీ, దాని వలన గ్రామంలో మేము గేట్ నుంచి ఇస్మాకిల్ వరకు డబుల్ రోడ్ వేస్తారని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. తర్వాత గ్రామంలో మరి ఎక్కడెక్కడ గత 10 చెప్తాను కాబట్టి ప్రజలందరూ గమనించి, ఎప్పుడే కానీ నేను గతంలో బీఆర్ఎస్లో కూడా 10 సంవత్సరాలు పనిచేసి కాంగ్రెస్ తరఫున సర్పంచ్గా పనిచేశాను. పేదలకు సంక్షేమ పథకాలు అందినాయంటే ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో. మరి ఈ తర్వాత
ఈ యొక్క బీఆర్ఎస్ గవర్నమెంట్లో పేదలకు ఎక్కడ కూడా న్యాయం జరగదు. ఇప్పుడు ప్రజలందరూ కూడా గమనించాలి, ఎవరి మాటలు నమ్మొద్దు. మరి మీరు మంచి అవకాశం ఇప్పుడు మాకు ఇచ్చినట్టు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ దరఖాస్తుల పరిశీలన అభ్యర్థుల సమక్షంలో నిర్వహించారు. ఎన్నికల నిబంధనలు మార్గదర్శకాలను పాటిస్తూ అభ్యర్థుల వివరాలు, సంతకాలు, అవసరమైన ధ్రువపత్రాలను పరిశీలించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని పీజేఆర్ ఎన్క్లేవ్ ను జీహెచ్ఎంసీ డివిజన్ గా ఏర్పాటు చేయాలని ఆయా కాలనీల సభ్యులు నిరాహార దీక్షకు దిగారు. మాధవపురి హిల్స్, జనప్రియ, నైన్ వ్యాలీ, ఆర్టీసీ సువర్ణ వ్యాలీ, హెచ్ఎంటీ వేదరి, శిల్ప కాలనీతో నూతన డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న దీక్షకు బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలిపారు. జేఏసీ అధ్యక్షుడు మాధవరెడ్డి మాట్లాడుతూ 50,000కు పైగా జనాభా ఉన్న ప్రాంతాన్ని పీజేఆర్ ఎన్క్లేవ్ డివిజన్ గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు ఈ నిరసన దీక్ష కార్యక్రమం చేయడానికి కారణం ఏమంటే మీకు తెలిసిన విషయమే. అమీన్పూర్లో దగ్గర 2 లక్షల పబ్లిక్ పాపులేషన్ ఉండగా 2 డివిజన్లు చేయడం జీహెచ్ఎంసీలో కలిపి చాలా అన్యాయం చేసినట్టు ఈ ఏరియాకు మా అందరికి కూడా చాలా బాధాకరమైన విషయం. అందువలన విషయంలో కాలనీ రెసిడెంట్స్ కానీ, కాలనీ అసోసియేషన్ టీమ్స్ కానీ అందరం కూడా ధర్నా. మాకు ఈ ఏరియా సరౌండింగ్లో 60,000 పీపుల్ పైన ఉన్నారు పబ్లిక్ పాపులేషన్. మరి 60,000కి కనీసం ఒక డివిజన్ కూడా చేయలేకపోవడం ఎందుకు ఆలోచన చేస్తున్నారు? మీకు తెలుసు, ఒకసారి ఒక చోట పాత బస్తీలో 15,000 మందికే ఒక డివిజన్ చేసినారు. మరి అలాంటప్పుడు అమీన్పూర్ ప్రజలు ఏం చేసినారు? దగ్గర 1,80,000 నుంచి 2 లక్షల పరనే వాళ్ళు ఇంకా ఈ భారీ ఎత్తున కూడా పాల్గొంటారు. మీరు చూశారు కదా, రాత్రి మెసేజ్ పెడితేనే ఇంతమంది పాల్గొన్నారంటే ఇంకా పక్కా ప్లాన్ చేసుకుంటే మాత్రం రోడ్లన్నీ కూడా దిగ్బంద్ చేసి 1,000 మందితో కూడా ఈ ధర్నా చేయడానికి ముందుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం నూతనంగా ఆ ప్రాంతంలో ట్యాక్స్ కావచ్చు, గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 100 రూపాయల ట్యాక్స్ ఉంటే మున్సిపల్ ఉన్నప్పుడు 1000 అవుతుంది. అదే జీహెచ్ఎంసీ అయితే ట్యాక్స్ పెరిగి మారుమూల ప్రాంతాల్లో ఉన్న కూడా జీహెచ్ఎంసీలో వివరణ చేసి ఇంత పెద్దగా 50,000 నుంచి 60,000కు ఒక డివిజన్ చేయడం చాలా అన్యాయమని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సభావేదిక ఈ ధర్నా కార్యక్రమంలో ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే గారికి. సిటీ కమిషనర్ ఆదేశాల మేరకు చిత్రనాక డివిజన్ లో చిత్రనాక ఏసీపీ సిహెచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చిత్రనాక, మొగల్పుర, సాలిబండ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసు సిబ్బంది మరియు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సుతో కలిపి స్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రనాక ఏసీపీ సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ శాంతి భద్రతల విఘాతం కలగకుండా పరిరక్షణలో సిద్ధంగా ఉన్నామనే ఉద్దేశంతో ఫ్లాగ్ మార్క్ నిర్వహించామని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బ్యాగరి వెంకటేష్ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ప్రజలను ముఖాముఖిగా కలుస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తన విజయానికి ప్రధాన ఆధారమని, ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తానని నమ్మకం ఉందని తెలిపారు. తలారి ఆంజనేయులు, మాజీ ఎంపీపీ గొల్ల శ్రీశైలం యాదవ్, గడిల శ్రీకాంత్ ఆశీర్వాదం మద్దతుతో విజయం సాధిస్తామని తెలిపారు. ఈరోజు చిట్కుల్ గ్రామంలో ఇస్నాపూర్ మున్సిపాలిటీ నుంచి 6వ వార్డు అభ్యర్థిగా శ్రీ బ్యాగరి వెంకటేష్ అని నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా. ఈ వార్డులో ఉన్న ఎటువంటి చిన్న పనులు కానీ, ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని నెరవేరుస్తానని, వాటి కోసం నేను ముందుండి పనిచేస్తానని, వాటిని నమ్మి నాకు మున్సిపల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నా ఎంబడున్న ఈ కార్యకర్తలందరూ కూడా నా ఓటర్లే. వీళ్ళ ఎంబడి కూడా నేను తీసుకొచ్చింది కాదు. వాళ్ళు స్వచ్ఛందంగా నా ఎంబడి తిరుగుతూ నా కోసం పనిచేస్తున్నారు. వాళ్ళ కోసం నేను ఎప్పటికైనా రుణపడి ఉంటూ
ఎల్లవేళలా వాళ్ళ కోసం కష్టపడి వాళ్ళ కోసం పనిచేస్తానని మాటిస్తూ వాళ్ళందరికీ ముందుంటానని మాటిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని అందరినీ కోరుకుంటున్నాను. ఆమ్ ఆద్మీ పార్టీ మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. జిల్లా అధ్యక్షుడు నయీం పాషా 9 డివిజన్ల అభ్యర్థులను భారీ మేజర్తో గెలిపించాలని కోరారు. 6వ డివిజన్ అభ్యర్థి తలాది శ్రీరథరాజు పెరుగుతున్న అవినీతిని అంతమొందించడానికి ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జనరల్ సెక్రటరీ రాజేందర్, తలారి శ్రీలత, త్రళాలి కళ్యాణి, అనపర్తి యువరాజు, రాడపాక లింగమూర్తి, రవి, షహానా తదితరులు పాల్గొన్నారు. నేను నయీం పాషా, మంచిర్యాల ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడిని. తెలంగాణ రాష్ట్రంలో జరిగే మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో 9 డివిజన్ల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా వార్డు కార్పొరేటర్గా పోటీ చేస్తున్నారు. 4వ డివిజన్ నుంచి తలారి శ్రీలత గారు డివిజన్ నెంబర్ 4, 5, 6, 7, 8 నాయకులు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు దుష్ప్రచారానికి ఎగబడి ఇవాళ వేరే ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ అలాంటిది ఏమి లేదు. తప్పనిసరిగా మేము పోటీలో ఉంటున్నాము. ఈ పోటీ నుంచి తప్పకుండా ఇటువంటి అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ మన వార్డు డివిజన్లో కరప్షన్ చేసేవాడిని, డబ్బులు ఇచ్చేవాడిని అందరినీ కూడా చీపురుతోటి ఊడ్చిపెట్టుకు పోవాలని చెప్పేసి చీపురుకు గుర్తుకు ఓటేసి వాళ్ళకి చెంపపెట్టుగా మీరు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. చీపురు గుర్తుకే మన ఓటు, చీపురు గుర్తుకే మన ఓటు, చీపురు గుర్తుకే మన ఓటు, చీపురు గుర్తుకే మన ఓటు. ఆమ్ ఆద్మీ పార్టీ జిందాబాద్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ లకడారం బీజేపీ అభ్యర్థి మచ్చన్నగారి నిరోష విఘ్నేశ్వరరెడ్డి మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఆమె మాట్లాడుతూ గ్రామంలోని రోడ్డు సమస్యలు, క్రషర్ల వల్ల కలిగే ఇబ్బందులు మొదలైన సమస్యలను పరిష్కరిస్తామని, బీజేపీ పెద్దల సహకారంతో పనులు వేగంగా చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో కృష్ణారెడ్డి, గొల్ల శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు. నేను నిరోష విఘ్నేశ్వరరెడ్డి, ఇస్నాపూర్ మున్సిపాలిటీ 2వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇంకా యువతకు రావాలి. మన ప్రధాన సమస్యలు ఏంటంటే గేట్ నుంచి లోపలికి రావడం రోడ్ చాలా ఇబ్బందికరంగా మారింది. లగ్డారం గ్రామంలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. చాలామందికి ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. తీరుద్దామని అనుకుంటున్నాము. తీరుస్తాము ఎలాగైనా. పైనుంచి నిధులు తీసుకొస్తాము. ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, అధ్యక్షురాలు గోదావరమ్మ గారు అందరి సహకారంతో నిధులు తీసుకొచ్చి ఊరిని ఎంతో డెవలప్ చేయాలని అనుకుంటున్నాము. ఎలాగైనా చేస్తాము. భువనగిరి సీతారామాంజనేయ స్వామి సహిత సంతోషిమాత దేవాలయంలో దాత చామకూర సంతోష్ కుమార్ తాతా నానమ్మ జ్ఞాపకార్థం అన్నప్రసాదం నిర్వహించారు. సంజీవ ప్రతి నెల 4వ శనివారంలో 1000 రూపాయలు డొప్ప హరికృష్ణ కూరగాయలు, ఇతర దాతలు మంచినీళ్లు, రైస్ బ్యాగులు అన్నప్రసాదానికి అందజేస్తారని, వారి కుటుంబాలకు స్వామివారి కృపా కటాక్షం, ఆయురారోగ్యం, ఐశ్వర్యం కలగాలని కోరారు. చెప్పు. వెళ్ళిందా చౌరస్తా కాడ కూడా దొరుకుతుంది. చౌరస్తా కాడ అవతల రోడ్డుకు చౌరస్తా కాడ చౌరస్తా అయిపోయింది. చూసిన అంత వినాయక చౌరస్తా కాడ అవతల రోడ్డుకు దొరుకుతుంది. ఆడ ఉందిగా మన బిర్యానీ ఉందిగా వినాయక చౌరస్తా కాడ. పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి సీనియర్ టీఆర్ఎస్ నాయకురాలు బోరుగారి వెంకటరెడ్డి విజయలక్ష్మి గత 10 సంవత్సరాలుగా సర్పంచ్గా సేవలందిస్తూ అనుభవం మరియు మంచి పేరును సంపాదించారు. ప్రజాసేవకు అంకితమై తన సొంత నిధులతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న పేదవారికి ఆసుపత్రి సదుపాయాలు అందిస్తారు. గ్రామంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఆమె ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల మధ్య ఎప్పుడూ ముందుంటారు. తెలంగాణ మా ఇస్నాపూర్ నుంచి మాకు బీఫామ్లు ఇచ్చిన మరి టీఆర్ఎస్ నాయకులందరికీ ఒకసారి శుభాభివందనలు తెలియజేస్తున్నాము. మరి మమ్మల్ని ఎన్నుకొని మా గ్రామానికి మున్సిపాలిటీ చేసి ఇస్నాపూరు
అందరికీ అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాలు నిర్వహించగలమని అనుకుంటున్నాము. నా పేరు విజయలక్ష్మి, 16వ వార్డు నుండి బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను నామినేషన్ వేయడానికి బయలుదేరిన. అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్నాము. మీ మా మీద అభిమానం ఉంచి మీ అమూల్యమైన ఓటును మా కారు గుర్తు కేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. 5 గ్రామాలకు చూపిస్తాం తప్ప అనవసరమైన కామెంట్ చేయము. వేరే కామెంట్తో మాకు సంబంధం లేదు. అంతేకే తప్ప మేము ఏదో డబ్బులు ఇచ్చి కానీ ఇంకో రకం పిలిచిన క్యాండిడేట్ కాదు. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో ఈరోజు పాల్గొన్నారు. వాళ్ళు తులం బంగారం ఇస్తామని ప్రజలకు వివరించి ఓట్లు అడిగి అందరితోటి మేము బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకొచ్చి ఇస్నాపూర్ మున్సిపాలిటీలో చైర్మన్ కావడానికి ప్రయత్నం చేస్తాం. చైర్మన్ గురించి అధిష్టాన వర్గం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని చెప్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫోన్ ట్యాపింగ్ కేసు నాటకమన్న ఎంపీ రఘునందన్ రావు. దేవరకొండ మండల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్. మేడారం వనదేవతల దర్శనానికి వచ్చిన బీసీఎన్ ఛానల్ చైర్మన్ మెద్దల జితేందర్ను ఘనంగా సన్మానించిన ఉమ్మడి వరంగల్ జిల్లా రిపోర్టర్లు. మేడారం సమ్మక్క సారక్కలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టియర్స్. కోటి ఎస్బీఐ ఏటీఎం వద్ద జరిగిన దోపిడీ ఘటనలో దుండగులను పట్టుకుంటామన్న డీసీపీ శిల్పవల్లి. బీసీఎన్ న్యూస్ ఇంతతో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.